आपस्तम्भमहर्षिणं सविनयं नत्वा तदुक्तान् श्रुति प्रोक्तान् मानवश्रेयसे च विविधान् धर्मान् ब्रवीम्यादरात्। श्रुत्वा तान् चिराच्चरन्तु सुधियो प्रेम्णा च मुक्तिप्रदान् सर्वे प्राप्तस्वकीयमुत्तमजनिं सार्थक्ययन्तो बुधाः। ओम नमस्वस्ति श्री गणेशाय नमः। आपस्तंभाय महर्षये। ఆపస్తంభ మహర్షి రచించిన ఆపస్తంభ ధర్మసూత్రాలను వింటూ ఉన్నాం. ప్రథమ ప్రశ్నలోని 29వ ఖండిక మొదటి సూత్రం. ఖట్వాంగం దండార్థే కర్మనామధేయం ప్రబ్రువాణః చంక్రమ్యేత కో భ్రూణఘ్నే భిక్షామితి గ్రామే ప్రాణవృత్తిం ప్రతిలభ్య శూన్యాగారం వృక్షమూలం వాభ్యుపాశ్రయేన్నహిమ ఆర్యైః సహ సంప్రయోగో విద్యతే ఏతేనైవ విధినా ఉత్తమాదుచ్ఛ్వాసాచ్చరేత్ నాస్యాస్మిన్ లోకే ప్రత్యాపత్తిర్విద్యతే కల్మషంతు నిర్హణ్యతే అని మొదటి సూత్రం. ఆపస్తంభ మహర్షి ఈ ఖండికలలో ప్రాయశ్చిత్తాలకు సంబంధించిన విషయాలను గురించి చెప్పుతూ ఉన్నారు. బ్రహ్మహత్యాది ఏ పాపాలున్నాయో బ్రహ్మహత్య, గురువంగనాగమనము, స్వర్ణస్థేయము మొదలైనటువంటివి వాటిని మహాపాపాలు అనే పేరుతో పిలుస్తారు. మహాపాపాలకు ప్రాయశ్చిత్తాలే లేవు అని అంటారు. కానీ ఆపస్తంభ మహర్షి వాటికి ప్రాయశ్చిత్తాలను విధిస్తూ మనకు ఈ సూత్రాల్లో చెప్పుతూ ఉన్నారు. ఖట్వాంగం దండార్థే కర్మనామధేయం ప్రబ్రువాణః. భ్రూణఘ్నుడు, భ్రూణహత్య అది మహాపాపము. వేద శాస్త్రాలను ఎవడైతే అధ్యయనం చేస్తాడో వాడిని భ్రూణ అనే పేరుతో పిలుస్తారు. హరదత్తాచార్యుల వారు బోధాయనుడు చెప్పినటువంటి ఒక విషయాన్ని ప్రస్తావించినాడు. అందరము దీన్ని శ్రద్ధతో విని జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి అంశం ఇది. వేదానాం కించిదధీత్య బ్రాహ్మణః. వేదములను కొంచెం అధ్యయనం చేస్తే వాడు బ్రాహ్మణుడు అనే పేరుతో పిలువబడతాడు. ఏకాం శాఖామధీత్య శ్రోత్రియః. ఒక్క శాఖను అధ్యయనం చేసినాడు అనంటే శ్రోత్రియుడు అనే పేరుతో పిలువబడతాడు. అంగాధ్యాయను చానః. అంగములను అధ్యయనం చేసినాడు వేదముతో పాటు అనంటే అతనిని అనూచానుడు అనే పేరుతో పిలుస్తారు. కల్పాధ్యాయి ఋషి కల్పః. కల్పాలను అధ్యయనం చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఋషికల్పులు అనే పేరుతో పిలుస్తారు. సూత్ర ప్రవచనాప్యాయి భ్రూణః. సూత్రములను ప్రవచనం చేసేటువంటి వాడు, పైన ఉన్నటువంటి అన్ని లక్షణాలు కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని భ్రూణ అనే పేరుతో పిలుస్తారు అన్నాడు. అందుకనే ఈ భ్రూణ అనే పదానికి అర్థాన్ని రాస్తూ షడంగస్య వేదస్య అధ్యేత తదర్థవిత్ ప్రయోగశాస్త్రస్య సవ్యాఖ్యస్య అర్థవిత్ కర్మణాం అనుష్ఠాత అనుష్ఠాపయిత చ బ్రాహ్మణో భ్రూణః. వేదములను షడంగాలతో కూడుకొని అధ్యయనం చేసి కేవలం అధ్యయనం చేయడమే కాదు దాని అర్థాన్ని కూడా తెలుసుకున్నటువంటి వాడై ఉండి ప్రయోగశాస్త్రాన్ని సవ్యాఖ్యానముగా వివరించే సామర్థ్యం కలిగినటువంటి వాడై ఉండి కర్మలను తాను అనుష్ఠానం చేస్తూ ఇతరుల చేత అనుష్ఠింపజేసేటువంటి ఏ బ్రాహ్మణుడు ఉన్నాడో అతనిని భ్రూణ అనే పేరుతో పిలుస్తారు. అటువంటి భ్రూణుణ్ణి, బ్రాహ్మణుణ్ణి ఎవరైతే సంహారం చేస్తారో వాడిని భ్రూణః అనే పేరుతో పిలుస్తారు. అటువంటి వానికి
ప్రాయశ్చిత్తాన్ని చెప్పుతూ ఉన్నాడు. సహా శునః ఖరస్య వా జనం బహిర్లోమ పరిధాయ పురుషస్య యస్య కస్యచిన్ మృతస్య శిరః ప్రతీపానార్థం. కుక్కకు సంబంధించినది కానీ లేదా గాడిదకు సంబంధించిన తోలును తీసుకొని బయటికి వెంట్రుకలుండేట్టుగా దాన్ని ధరించాలి, వస్త్రాలను ధరించకూడదు. అదేవిధంగా తినడానికి తాగడానికి మనిషికి సంబంధించినటువంటి కపాలాన్ని తన చేతిలో ధరించాలి. నీళ్లు తాగాలి అన్నా ఆ కపాలంలో పోసుకునే తాగాలి. ఆహారం సేవించాలి అన్నా అందులోనే భోంచేయాలి. అదేవిధంగా చేతిలో దండాన్ని పట్టుకోవాలి అనంటే మంచానికి సంబంధించినటువంటి ఒక అంగాన్ని, కోడు, మంచమునకు 4 కోళ్ళు ఉంటాయి, ఒక కోడును చేతిలో ధరించాలి దండస్థానంలో. ధరించి గ్రామంలోకి భిక్షాటన కోసం బయలుదేరి రావాలి. నేను భ్రూణహత్యా మహాపాపం చేసినాను, ఫలానా పేరు గల వాడిని నేను అని తన పేరును చెప్పుతూ ఇటు అటు సంచారం చేస్తూ, ఎవరైనా నాకు ఆహారాన్ని వేసేవాళ్ళు ఉంటే ఆహారం వేయండి. కో భ్రూణఘ్నే భిక్షాం దదాతి. భ్రూణహత్య చేసినటువంటి వానికి ఎవడు భిక్ష వేస్తాడు అని ఇటు అటు సంచారం చేస్తూ ఉండాలి. సంచారం చేసి గ్రామంలో తినేందుకోసమై ప్రవేశించి ఆహారం లభించిన తర్వాత ఆర్యులైనటువంటి వాళ్లతో సంబంధాన్ని పెట్టుకోకుండా అక్కడి నుంచి బయటికి వెళ్ళి అడవిలో నివాసం చేయాలి. అడవిలో ఎక్కడ ఉండాలి అనంటే విడిచిపెట్టినటువంటి ఇండ్లు కనుక ఒకవేళ ఉన్నట్టయితే ఆ ఇండ్లలో ఉండవచ్చును, లేదా ఒక వృక్షాన్ని ఆశ్రయముగా చేసుకొని ఆ వృక్షమూలంలో నివాసాన్ని చేయాలి. ఎంతవరకు ఉండాలి అనంటే వాణి శరీరము పతనమయ్యేంత వరకు, బ్రతికున్నంత వరకు వానికి ప్రాయశ్చిత్తము కొనసాగుతూనే ఉంటుంది. ఈ వృత్తిని అవలంబించి వాడు ప్రాణత్యాగం చేసినాడు అనంటే వాడి ప్రాణాలు పోవడం, వీడు చేసినటువంటి పాపము పోవడము ఒకేసారి అవుతుంది. బ్రతికి ఉండి ఇటువంటి పాపాన్ని చేసి ప్రాయశ్చిత్తం చేసుకోకపోయినట్టయితే ఈ పాపానికి జన్మాంతరంలో కూడా అది అనుసరించి వస్తుంది. వాడి ప్రాణత్యాగము ఇప్పుడు చెప్పినటువంటి నియమాలను పాటిస్తూ అరణ్యంలో నివాసం చేస్తూ ఈ విధమైనటువంటి ప్రాయశ్చిత్తాన్ని చేసుకున్నట్టయితే ఈ జన్మతో వానికి శుద్ధత ఏర్పడుతుంది అనే విషయాన్ని ఈ సూత్రము ద్వారా చెప్పినారు. రెండవ సూత్రము యః ప్రమత్తో హంతి ప్రాప్తం దోషఫలం అని. పాపాలనేటువంటివి 2 రకాలుగా ఉంటాయి, జ్ఞానకృతములు అజ్ఞానకృతములు అని. ప్రమాదవశాన కొంతమంది అనుకోకుండా పాపాలను చేస్తారు. అటువంటి వాళ్లకు కూడా ప్రాయశ్చిత్తాలు ఉంటాయా అని సందేహం వస్తే యః ప్రమత్తో హంతి ప్రాప్తం దోషఫలం. యః ప్రమత్తో హంతి ప్రమాదేన అబుద్ధిపూర్వం హంతి తస్యాపి దోషఫలం ప్రాప్తమేవ. అబుద్ధిపూర్వకముగా వాడు పాపాన్ని చేసినప్పటికీ కూడా దోషఫలం అనేటువంటిది అట్లానే ఉంటుంది. కాబట్టి వీడు ప్రమాదంగా పాపం చేసినాడు కాబట్టి వీనికి దోషం లేదు అని చెప్పడానికి వీల్లేదు. నతు ప్రమాదకృతమితి దోషభావ. అందుకని ప్రమాదవశాన హత్యాదులు చేసినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అటువంటి వానికి కూడా ఇదే రకమైనటువంటి ప్రాయశ్చిత్తము అనే విషయాన్ని రెండవ సూత్రంలో చెప్పినారు. సహ సంకల్పేన భూయః అన్నాడు. సంకల్పపూర్వకముగా ఒకవేళ సంహారం చేసినాడు, ఈ భ్రూణుణ్ణి నేను చంపి తీరాలి అని సంకల్పపూర్వకంగా ఒకవేళ సంహారం చేసినట్టయితే ప్రభూతతరం భవతి. తేన ప్రమాదకృతే లఘు ప్రాయశ్చిత్తం బుద్ధిపూర్వేతు గురు ఇది. అంటే
అనుకోకుండా ఒకవేళ భ్రూణ హత్య జరిగినది అనంటే ప్రాయశ్చిత్తం తక్కువగా ఉంటుంది. బుద్ధిపూర్వకంగా ఈ భ్రూణ హత్య నేను చేయాలి అని అనుకున్నటువంటి వానికి రెండింతలు ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఉంటుంది అనే విషయాన్ని ఈ సూత్రంలో చెప్పినారు. 4వ సూత్రము ఏవ మన్యేష్వపి దోషవత్సు కర్మసు. దోషములతో కూడుకున్నటువంటి ఏ కర్మలున్నాయో ఆ కర్మలకు కూడా ఈ చెప్పినటువంటి నియమమే పాటించాలి. ఏమిటి ఆ నియమం అనంటే బుద్ధిపూర్వకముగా చేసినటువంటి వాటికి ప్రాయశ్చిత్తం ఎక్కువగా ఉంటుంది, అబుద్ధిపూర్వకముగా చేసినటువంటి వానికి కూడా ప్రాయశ్చిత్తం ఉంటుంది, కానీ సామాన్య ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఉంటుంది అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి అన్నారు. తథా పుణ్యక్రియాసు 5వ సూత్రము. తథా పుణ్యక్రియాసు పుణ్యక్రియాస్వపి ఏష ఏవ న్యాయ. పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా ఇదే న్యాయాన్ని పాటించాలి అన్నాడు. ఏమిటా న్యాయము అనంటే ఇదివరకు మనం చెప్పుకున్నాం కదా, అధిక బుద్ధిపూర్వకముగా చేసినటువంటి వాటికి ఎక్కువ ఫలము, అబుద్ధిపూర్వకముగా చేసినటువంటి వాటికి తక్కువ ఫలము అని. దీనికి హరదత్తాచార్యుల వారు ఒక ఉదాహరణ ఇచ్చినాడు. బ్రాహ్మణునికి సంబంధించిన ద్రవ్యాన్ని ఎవడో అపహరించుకొని వెళుతూ ఉన్నాడు. ఎదురుచ్ఛయా ఇంకొకడు వెళ్ళి ఆ ద్రవ్యాన్ని తీసుకువచ్చి బ్రాహ్మణికి ఇచ్చినాడు. అనుకోకుండా జరిగినది ఆ ఘటన. ఆ విధంగా వాడికి ఇవ్వడం వలన వాడికి సామాన్యమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. ఒకవేళ బ్రాహ్మణ ద్రవ్యాన్ని వీడు అపహరించినాడు, అందుకని వీడిని సంహారం చేసినా సరే ఈ బ్రాహ్మణ ద్రవ్యాన్ని తీసుకువచ్చి ఇవ్వాలి అని బుద్ధిపూర్వకంగా ఎవడైతే ఆ ద్రవ్యాన్ని తీసుకువచ్చి ఇస్తాడో వానికి అధికమైనటువంటి ఫలం ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి అని తథా పుణ్యక్రియాసు అని 5వ సూత్రంలో చెప్పినారు. యదాతు బుద్ధిపూర్వం స్వయమేవ చోరేభ్య ప్రత్యాహృత్య స్వామిభ్యో దదాతి తదా మహదితి ఏవం అని చెప్పినారు. ఆ తర్వాత 6వ సూత్రము పరీక్షార్థోపి బ్రాహ్మణ ఆయుధం నాదదీత. 6వ సూత్రం. పరీక్ష అనంటే గుణదోష జ్ఞానమును పరీక్ష అనే పేరుతో పిలుస్తారు. గుణమా లేకపోతే దోషమా అనేటువంటిది చూచేది ఏదైతే ఉంటుందో దాన్ని పరీక్ష అనే పేరుతో పిలుస్తారు. బ్రాహ్మణుడైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అటువంటి వాడు ఆయుధాలకు సంబంధించిన విషయంలో శస్త్రములు ఏవైతే ఉంటాయో వాటిని పరీక్ష చేయడం కొరకు కూడా ధరించడానికి వీల్లేదు అని నిషేధం చేసినాడు. ఏవం భూతోపి బ్రాహ్మణ ఆయుధం నగృహ్ణీయాత్. పరీక్ష చేయడం కోసము కూడా ఆయుధాలను ధరించకూడదు. కిం పునర్హింసార్థం ఇత్యపి శబ్దార్థ. పరీక్షార్థోపి అని అపిశబ్దం వేసినాడు. పరీక్ష చేయడం కోసమే కూడా ఆ ఆయుధాన్ని ధరించకూడదు అని అన్న తర్వాత ఇంకా హింసించేందుకోసము ధరించడం అనేటువంటిది సుతరాము కుదరదు అనే విషయాన్ని అపి అనేటువంటి శబ్దం తెలియజేస్తుంది. అందుకని బ్రాహ్మణుడైనటువంటి వాడు హింసను చేసేటువంటి ఏ ఆయుధాలు ఉన్నాయో ఆయుధాలను ధరించకూడదు అని నిషేధాన్ని ఈ సూత్రంలో చెప్పినారు. 7వ సూత్రంలో యో హింసార్థం అభిక్రాంతం హంతి మన్యురేవ మన్యుం స్పృశతి నతస్మిన్ దోష ఇది పురాణే అన్నాడు. దీనికి ప్రతిప్రసవం, గడిచినటువంటి సూత్రానికి ప్రతిప్రసవాన్ని చెప్తున్నాడు. యస్తు హింసార్థం మారణార్థం అభిక్రామంతం అభిపతితం హంతి నతస్మిన్ దోషో విద్యతే ఇది పురాణే శృతం అన్నాడు. ఒకడు వెళుతూ ఉన్నాడు మార్గమధ్యంలో, వాడిని ఒకడు చంపడానికి వస్తూ ఉన్నాడు కారణం లేకుండా. అప్పుడు ఈ మొదటివాడు రెండవ వాడిని ఎదురించి యుద్ధం చేసి యుద్ధంలో సంహారం చేయడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది దోషము కాదు అనే ఈ విషయము పురాణంలో కూడా చెప్పబడ్డది.
ఎందుకు అనంటే యస్మాన్ మన్యురేవ మన్యుం స్పృశతి. అక్కడ కోపమే కోపమును స్పృశిస్తుంది కానీ ఇంకా ఇతరమైనటువంటిది ఏది కూడా కారణం కాదు. అందుకని ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని హరదత్తాచార్యుల వారు వాటిని ఉట్టంకించినారు. ఆ శ్లోకాలను వశిష్ఠ బోధాయనులు ఏమంటున్నారు అంటే, స్వాధ్యాయినం కులే జాతం యో హన్యాదాతతాయినం నతేన భ్రూణ సస్యాత్ మన్యుస్తం మన్యుమృచ్చతి అన్నాడు. స్వాధ్యాయినం కులే జాతం, స్వాధ్యాయి అయ్యుండి మంచి ఉత్తమ కులంలో పుట్టినటువంటి వాడిని, యోహన్యాద్ ఆతతాయినం, వాడు ఆతతాయి అయ్యున్నాడు అన్న తర్వాత వాణ్ణి కనుక ఒకవేళ సంహారం చేసినట్టయితే వానికి స్వాధ్యాయి అయినటువంటి వాడిని సంహారం చేయడం వలన ఏర్పడే భ్రూణహత్యా పాపం అనేది వానికి రాదుగాక రాదు. ఎందుకు అనంటే మన్యుస్తం మన్యుమృచ్చతి, కోపముతో కూడుకున్నది కానీ ఇక్కడ మనుషులలో ఏ విధమైనటువంటి సంబంధము లేదు అనే విషయాన్ని తెలియజేసినారు. ఇక్కడ మను స్మృతికారుడు కూడా శస్త్రం ద్విజాతిభిర్గ్రాహ్యం ధర్మో యత్రోపరుధ్యతే ద్విజాతీనాంచ వర్ణానాం విప్లవే కాలకారితే ఆత్మనశ్చ పరిత్రాణే దక్షిణానాంచ సంగరే స్త్రీ విప్రాభ్యవక్తౌ చ ఘనన్ ధర్మేణ నదుష్యతి. శస్త్రాస్త్రాలు అనేటువంటివి బ్రాహ్మణుడు ధరించకూడదు అని నిషేధం చెప్పినాడు ఇదివరకు సూత్రంలో. కానీ మనుస్మృతికారుడు ఏమంటూ ఉన్నాడు అనంటే, ద్విజుడై ఉండి ఒకవేళ కాలం అనుకూలించలేదు, ఎవడైనా తనను సంహారం చేయడం కోసమే వస్తూ ఉన్నాడు అన్నప్పుడు ఆత్మనశ్చ పరిత్రాణే, తనను తాను రక్షించుకునేందుకొరకై ఎదుటివాణ్ణి అస్త్రముతో సంహారం చేసిన ఘనన్ ధర్మేణ నదుష్యతి, సంహారం చేసినట్టయితే వానికి సంహారం చేసినాడు కాబట్టి ఈ విప్రుడు దోషం చేసినవాడు అని వాడిపైన మనం దోషారోపణ చేయడానికి వీల్లేదు. వాడికి పాపం అనేటువంటిది అంటదుగాక అంటదు. తనను సంహారం చేసేవాడిని సంహరించడం వలన వీనికి దోషం అంటదు అనే విషయాన్ని మనుస్మృతికారుడు చెప్పినాడు. అదేవిధంగా గౌతముడు ప్రాణ సంశయే బ్రాహ్మణోపి శస్త్రమాదదీత, ప్రాణ సంశయ పరిస్థితి ఏర్పడ్డది, ప్రాణాలు పొయ్యేటువంటి సమయం ఆసన్నమైనది, సూత్రంలో చెప్పబడ్డది కదా శస్త్రాన్ని ధరించకూడదు అని ఉదాసీనంగా ఊరుకోకూడదు. అప్పుడు శస్త్రాన్ని ధరించడం అది అధర్మము కాదు అని గౌతముడు అన్నాడు. వశిష్ఠుడు ఏమంటూ ఉన్నాడు అంటే, అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణి ధనాపహ క్షేత్రదారహరశ్చైవ షడేతే హ్యాతతాయిన. ఆతతాయి అనేటువంటి పేరు ఎవనికి వస్తుంది? ఆతతాయిని ఎవణ్ణంటారు అనంటే, అగ్నిని పెట్టి ఇల్లు కాల్చిన వాడున్నాడు, వాణ్ణి విషాన్నిచ్చి చంపేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాణ్ణి, చేతిలో శస్త్రాన్ని ధరించి ధనాన్ని లాక్కునేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతన్ని, మనకున్నటువంటి పొలాలు మన భార్యను ఎవడైతే అపహరిస్తాడో అటువంటి వాణ్ణి, వీళ్ళందరినీ కూడా ఆతతాయి అనే పేరుతో పిలుస్తారు అన్నాడు. అంటే ఇటువంటి దోషాలు వాణ్ణిలో ఉన్నాయి అన్న తర్వాత అటువంటి ఆతతాయిని కనుక ఒకవేళ సంహారం చేసినట్టయితే ఆతతాయిన మాయాంతం అపి వేదాంతపారగం జిఘాంసంతం జిఘాంసీయాన్ నతేన భ్రూణ భవేత్. ఆతతాయి అనేటువంటి వాడు కనుక ఒకవేళ, ఆతతాయి అంటే ఎటువంటి వాడు? ఇప్పుడే మనం చెప్పుకున్నాం, విషాన్ని ఇచ్చి చంపేవాడు, అగ్నితో చంపేటువంటి వాడు, శస్త్రాలతో సంహారం చేసేవాడు, మనకున్నటువంటి పొలాలు మొదలైనటువంటివి లాక్కొని మనకు జీవనం లేకుండా చేసేవాడు ఎవడైతే ఉన్నాడో ఇటువంటి వాడు మనకు అపకారాన్ని తలపెట్టినాడు అన్నప్పుడు ఆ ఆతతాయి వాడు వేదం చదువుకున్నవాడు అయినప్పటికీ కూడా వాడిని సంహారం చేస్తే భ్రూణ హత్యా పాపం మనకు సంక్రమించదు అని చెప్పినాడు. ఈ విధంగా పురాణ వాక్యాలను దృష్టిలో ఉంచుకొని గడిచినటువంటి సూత్రానికి ఈ సూత్రంలో ప్రతిప్రసవాన్ని చెప్పినాడు.
పతితైః అకృతప్రాయశ్చిత్తైః ఉత్పాదితానాం పుత్రాణమపి పాతిత్యమస్తి ఇది ప్రతిపాదయితుం పూర్వపక్షమాహ. 8వ సూత్రాన్ని ఆపస్తంభ మహర్షి చెప్పబోతున్నాడు. దానికి హరదత్తాచార్యుల వారు ఎందుకు 8వ సూత్రాన్ని చెబుతున్నాడు అనే విషయాన్ని అవతారికలో చెబుతున్నారు. పతితులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కర్మభ్రష్టులైనటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోలేదు. ప్రాయశ్చిత్తం చేసుకోక వివాహం చేసుకొని సంతానాన్ని కన్నారు. అందుకని పతితులై ఉన్నటువంటి వాడై ఉండి ప్రాయశ్చిత్తాలు చేసుకోకుండా సంతానాన్ని కన్నాడు అన్న తర్వాత ఇప్పుడు ఆ సంతానానికి ఆ పతితుడైనటువంటి వానికి ఉండేటువంటి ఏ దోషం ఉంటుందో ఆ దోషం వానికి ఉంటుందా ఉండదా? పతితుడైన వాడు ప్రాయశ్చిత్తం చేసుకోకుండా సంతానాన్ని కన్న తర్వాత ఆ సంతానానికి పాతిత్యం అనేటువంటిది ఉంటుందా లేదా అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ 8వ సూత్రాన్ని చెబుతున్నాడు. అథాభిషస్తాః సమవసాయ చరేయుః ధార్మ్యమితి సాంశీత్యేతరేతర యాజకాః ఇతరేతరాధ్యాపకాః మిథో వివాహమానాః అన్నాడు 8వ సూత్రంలో ఆపస్తంభ మహర్షి. అంటే తాత్పర్యం ఏమిటి అనంటే, పతితులైనటువంటి ఏ వ్యక్తులున్నారో అటువంటి వాళ్ళను అభిషస్తులు అనే పేరుతో పిలుస్తారు. కర్మభ్రష్టులు అని అర్థం. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనం ఉండేటువంటి ఏ గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామంలో నుండి బయటికి వెళ్ళిపోయి పతితులైన వాళ్ళంతా ఒక్కచోట చేరి, ఎవరైతే అభిషస్తులు అనే పేరుతో పిలువబడేటువంటి పతితులు ఉన్నారో వాళ్ళంతా ఒక్కచోట చేరి గ్రామానికంటే బయట నివాసం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు పరస్పరం మాట్లాడుకోవడము, వీడు పతితుడే వాడు పతితుడే, వీడు అభిషస్తుడే వాడు అభిషస్తుడే, ఈ విధమైనటువంటి పాపాలు చేసిన వాళ్ళంతా ఒక్కచోట ఉంటూ గ్రామంలో ఉండకుండా వీనికి ఏమైనా యజ్ఞయాగాది క్రతువులు అవసరం పడితే ఈ పతితుడు చేయించడము, ఈ పతితుడికి ఏమైనా అవసరం ఉంటే ఆ పతితుడు చేయించడము, ఇట్లా చేస్తూ కాలాంతరంలో వీనికి అమ్మాయి ఉన్నది వాడు పెళ్లి చేసుకుని వీనికి ఉన్నట్టు ఈ విధంగా వివాహ సంబంధమైనటువంటి సంబంధాలు కూడా పెట్టుకుంటూ కాలాన్ని గడపాలి. అంతే తప్ప పతితులైనటువంటి వాళ్ళు ఆర్యులైనటువంటి వాళ్ళు పతితులతో సంబంధాన్ని పెట్టుకోవడానికి వీల్లేదు. గ్రామంలో మాత్రము పతితులైనటువంటి వాళ్ళు అభిషస్తులనే పేరుతో పిలువబడేటువంటి వాళ్ళు నివాసం చేయడానికి వీల్లేదు అనే విషయాన్ని ఈ సూత్రంలో చెప్పినారు. 9వ సూత్రము పుత్రాన్ సన్నిష్పాద్య బ్రూయుః విప్రజతాస్మదేవం అస్మత్సు ఆర్యాః సంప్రత్య ప్రాప్స్యతేతి. ఇప్పుడు పతితులైన వాళ్ళు పతితులైనటువంటి అమ్మాయిలను వివాహం చేసుకుని సంతానాన్ని కన్నారు. కన్న తర్వాత మేమేదో పాడు పని చేయడం వలన అధర్మాన్ని ఆచరించడం వలన అభిషస్తులమేనాము లేదా పతితులమేనాము, మా వలన మీరు పుట్టినారు, మేమే దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాము, అటువంటి దుఃఖాన్ని మీరు అనుభవించకుండా ఉండాలి అనంటే పతితులమైన మాకు పుట్టిన హే కుమారులారా అని వాళ్ళకు పుట్టినటువంటి కుమారులతో ఈ విధంగా అనాలి. ఏమని అనంటే, హే పుత్రాః అస్మత్తః విప్రవ్రజత వివిధం ప్రకర్షేణ చ స్నేహముత్సృజ్య ఆర్య సమీపం గచ్చత. మాపైన మీరు స్నేహాన్ని వదిలిపెట్టి పతితులమైన మాకు పుట్టిన మీరు కూడా పతితులై దుఃఖాన్ని అనుభవించకుండా ఉండాలి అనంటే, హే కుమారులారా మీరంతా కూడా ఆర్యులైనటువంటి సదాచార సంపన్నులైనటువంటి ఏ వ్యక్తులున్నారో అటువంటి వాళ్ళ సమీపానికి గచ్చత వెళ్ళండి అని తన కుమారులను శిష్టుల సమీపానికి పంపించాలి. ఏవం అస్మాత్ స్వార్యాః శిష్టాః సంప్రపత్స్యత. వెళ్ళి మీరు అక్కడికి ప్రార్థన చేయండి, వారి సమీపానికి వెళ్ళి ఏమని అంటే,
యస్మాదస్మాభిరేవ పతనీయం కర్మ అనుష్ఠితం న భవద్భిః. మేమే పాపం పనులు చేసినాము తప్ప మాకు పుట్టినటువంటి ఏ పిల్లలున్నారో మీరు పాపాలు ఏమీ చేయలేదు కదా, అందుకని మీరు వెళ్ళి వాళ్ళను శరణాగతి పొందండి అని వారికి పుట్టినటువంటి ఏ పిల్లలున్నారో ఆ పిల్లలను పతితులు శిష్టుల సమీపానికి పంపించాలి. అప్పుడు శిష్టులు వానికి ఏ విధంగా స్పందిస్తారు, వాళ్ళ మాటలను అనుసరించి వాడి దగ్గర ఉండేటువంటి వినయ విధేయతను అనుసరించి ఏ విధంగా స్వీకరిస్తారనేటువంటిది శిష్టులపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు మాత్రము మా వలె దుఃఖాన్ని అనుభవించకండి అని శిష్టుల సమీపానికి పంపించాలి అని ఈ సూత్రంలో చెప్పినాడు. ఆ తర్వాత 10వ సూత్రంలో అథాపిన సేంద్రియః పతతి, ఇంద్రియములతో కూడుకొని పురుషునికి పతనం అనేటువంటిది లేదు అనే విషయాన్ని ఈ 10వ సూత్రంలో చెప్పినాడు. ఇంద్రియములు గనక ఒకవేళ పాపాలను ఆచరించినట్టయితే దాని వలన పురుషునికి ఏ విధమైనటువంటి పాతిత్యం ఉండదు అని దీనికి సామాన్య నహి పతితో భవన్ సహేంద్రియేణ పతతి పురుష ఏవ పతతి నేంద్రియం శుక్లమితి అన్నాడు. ఇదేమిటి, పురుషుడు పతితుడవుతూ ఉన్నాడు అనంటే ఇంద్రియముల ద్వారా పతితుడవుతూ ఉంటాడు కదా, కథం న సేంద్రియ పతతి, ఇంద్రియములతో కూడుకొని వాడు పతనం అవుతున్నాడు అని ఎందుకు చెప్పకూడదు అని ప్రశ్న వేసుకొని 11వ సూత్రాన్ని చెప్పినాడు. తదేతేన వేదితవ్యం అంగహీనోపి సాంగం జనయతి అన్నాడు. అంగహీనోపి సాంగం జనయతి. ఇక్కడ ఒక యుక్తిని చెప్పుతూ ఉన్నాడు ఆపస్తంభ మహర్షి. ఏమంటూ ఉన్నాడు అనంటే, ఒకనికి అంగలోపం ఉంటుంది, కళ్ళు ఉండవు, వానికి మాటలు రావు. అటువంటి వాడు వివాహం చేసుకున్నవాడు, మాటలు రావు కళ్ళు లేవు కాబట్టి వాడు దోషంతో కూడుకున్నవాడే. వివాహం చేసుకున్న తర్వాత వానికి సంతానం కలుగుతుంది. ఆ కలిగినటువంటి సంతానానికి కళ్ళు ఉంటాయి, చక్కగా వాడు మాట్లాడగలుగుతాడు. ఈ ఉపమానాన్ని చెప్పినాడు. తదేతేన వేదితవ్యం అంగహీనోపి సాంగం జనయతి, చక్షురాద్యంగనోపి సాంగం చక్షురాదిమంతం జనయతి, ఏవం అధికార వికలః సాధికారం జనయతి. అదేవిధంగా ఇప్పుడు అభిషస్తుడు పతితుడు అనేటువంటి పేరు గల వాడు ఎవడైతే ఉన్నాడో వాడు పతితుడే, వాడు అభిషస్తుడే. కానీ వానికి పుట్టినటువంటి ఏ పుత్రుడున్నాడో వాడు దోషి అని చెప్పడానికి వీల్లేదు. దానికి ఉదాహరణ ఏది అంటే, కళ్ళు లేని వానికి ఏ విధంగా కళ్ళు ఉన్నవాడు పుడుతూ ఉన్నాడో అనేటువంటి ఈ ఉదాహరణను చూపెట్టినాడు. ఇది చెప్పగానే హారీతుడు అనేటువంటి పేరు గల ఋషీశ్వరుడు చెప్పినటువంటి ఈ ఉదాహరణతో కూడుకున్నటువంటి విషయం ఉన్నదో దీనితో ఏకీభవించలేదు. మిథ్యైతదితి హారీత 12వ సూత్రము. హారీతుని యొక్క అనుసారంగా ఈ చెప్పినటువంటి ఏ విషయం ఉన్నదో, అంగహీనుడు అంగములతో కూడుకున్న వానికి జన్మనిచ్చినాడు కావున పతితుడైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అపతనీయుడైనటువంటి వాడిని కన్నాడు కాబట్టి వానికి శుద్ధత ఉన్నది, అందుకని శిష్టుల సమీపానికి పంపడం ఇత్యాదులు ఏవైతే మనం ఇదివరకు అనుకున్నామో ఆ విషయంతో హారీతుడు ఏకీభవించడం లేదు. హారీతునికి ఇది ఒప్పందం కాదు. ఎందుకు అని ప్రశ్న వేస్తే ఈ హారీతుడు ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నాడు 13వ సూత్రంలో. దధిధాని సధర్మా స్త్రీ భవతి, దధి ధీయతే యస్యాంస దధిధాని స్థాలి. పెరుగును ఉంచేటువంటి ఏ గిన్నె ఉంటుందో దాన్ని దధిధాని అనే పేరుతో, దధిధాని సధర్మా స్త్రీ భవతి, తయా సధర్మా సదృశీ స్త్రీ భవతి. తతః కిం, పెరుగు అనేటువంటిది గిన్నెలో ఉంటుంది, ఎట్లానో ఉన్నంత మాత్రాన ఆ పెరుగుతో గిన్నెకు ఏ విధమైనటువంటి సంబంధం ఉండదు. నువ్వు అంటున్నావు కానీ ఈ మాట అంటే నాకేం అర్థం కావడం లేదు అని ప్రశ్న వేస్తే 14వ సూత్రాన్ని
ఈ చెప్పినటువంటి మాటకు వివరణ ఇచ్చేటువంటి సూత్రాన్ని 14వ సూత్రాన్ని చెప్తున్నాడు. ఏమిటది? అది ఆ సూత్రాన్ని జోడించి ఈ 13వ సూత్రాన్ని చదివినట్టయితే అర్థమవుతుంది. 14వ సూత్రం ఏమిటి అనంటే, యో హి దధి అప్రయతం పయః ఆతంచ్యమథ్నతి నతేన ధర్మకృత్యం క్రియేత ఏవం అశుచి శుక్లం యన్నిర్వర్తతే నతేన సహ సంప్రయోగో విద్యతే అన్నాడు. యో హి పురుషః దధి ధాన్యాం స్థాల్యాం అప్రయతం ఉపహతం పయః ఆతంచ్యతి. పెరుగు కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక గిన్నెలో పాలు పోసినాడు ఒకడు. పోసిన తర్వాత ఆ పాలను ఒక కుక్క వచ్చి ముట్టుకున్నది. ఆ తర్వాత దాన్ని తోడు వేసినాడు. ఆ తర్వాత దాన్ని మజ్జిగ చేసినాడు. ఇప్పుడు ఆ మజ్జిగ కానీ ఆ పెరుగు కానీ ధర్మకార్యాల్లో ఉపయోగించడానికి ఉపయోగపడుతుందా? ధర్మకార్యాల్లో వినియోగించడానికి అది ఉపయోగపడుతుందా లేదా అని విచారం చేస్తే పెరుగు పాత్ర బాగానే ఉన్నది, కానీ అందులో ఉన్నటువంటి పాలు తోడు వేయకంటే పూర్వము కుక్క వచ్చి ముట్టుకున్నది కాబట్టి అది దోషయుక్తమై ఉన్నది. శ్వాది ఉపహతం పయః ఆతంచ్యతే సంస్కృత్య మథ్నతి నతేన తదుత్పన్నేన ఘృతాదిన ధర్మకృత్యం యాగాదికం క్రియతే. దానివలన పెరుగుని చేసి, పెరుగు తర్వాత మజ్జిగ చేసి, మజ్జిగతో వెన్న వచ్చిన తర్వాత వెన్నతో నెయ్యిని తయారు చేసిన తర్వాత ఆ నెయ్యిని ధర్మకార్యాల్లో వినియోగించడానికి వీలే లేదు. ఏవం, ఈ ఉదాహరణ ఎట్లానో, పతిత సంబంధేన అశుచి శుల్కం స్త్రియాం నిషిక్తం శోణితేన ఆక్తం యన్నిర్వర్తతే ఏన రూపేణ నిష్పద్యతే నతేన సహ సంప్రయోగో విద్యతే శిష్టానాం అన్నాడు. ఆ తోడు వేసినటువంటి మజ్జిగ కానీ, నెయ్యి కానీ, పెరుగు కానీ ఏ విధంగా దేవకార్యాల్లో ఉపయోగించడానికి వీల్లేదో అదేవిధంగా పతితుడైనటువంటి వానికి సంబంధించినటువంటి ఏ కుమారులు ఉన్నారో వీళ్ళెవరూ కూడా ధర్మకార్యాల్లో వాళ్ళు పనికిరాని వాళ్ళే అవుతారు అని సోదాహరణపూర్వకంగా ఈ విషయాన్ని తెలియజేసినాడు. పతితోత్పన్నః పతితో భవతి అన్యత్ర స్త్రియాః సాహి పరగామిని తామరిక్తాముపేయాత్. వశిష్ఠుడు ఈ మాటను చెప్తున్నాడు. పతితుడైనటువంటి వానికి ఎవడు పుడతాడో అటువంటి వాడు పతితుడే అవుతాడు కానీ అపతితుడు గాడువాడు అని. అందుకని ఇదివరకు మీరు చెప్పిన ప్రకారంగా పతితుడైనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాని కుమారునికి మీరు శిష్టుల సమీపానికి వెళ్ళండి, వాళ్ళు మిమ్ములను ఉద్ధరిస్తారు అని అన్న మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఏకీభవించము అని హారీతుడు ఈ విధంగా సోదాహరణపూర్వకముగా తనకు సంబంధించిన ప్రస్తావనను చెప్పినాడు అని ఆపస్తంభ మహర్షి ఈ సూత్రాల్లో తెలియజేసినాడు. ఆపస్తంభ, మరి నీకు సంబంధించిన అభిప్రాయం ఏమిటి, సిద్ధాంతం ఏమిటి అని అంటే, అభిచారానువ్యాహారావశుచికరావపన్ అపతనీయౌ అన్నాడు. అశుచికరవు అపతనీయౌ. అశుచికరములు అపతనీయములు అని రెండు రకాలుగా ఉంటాయి. ఇవి రెండు ఒకటే అని చెప్పడానికి వీల్లేదు. అశుచికరములు అంటే అశుద్ధికరములు అని అర్థము. అపతనీయములు అంటే పతితుడు అయిపోవడం. పతితుడికి అశుచి అనేటువంటి దానికి తేడా ఉంటుంది. దీంట్లో అశుచి అనేటువంటిది ఏ విధంగా ఏర్పడుతుంది, వీడు అశుచి కలవాడు అని మనం ఎట్లా చెప్పగలుగుతాము అనంటే దానికి చెప్తున్నాడు. అభిచారాన్ అభిచార ఏవ అభిచార. అభిచారము అనంటే శేనయాగము అని ఉన్నది. శేనయాగం ఎందుకు చేస్తారు అనంటే శత్రువుని యొక్క సంహారం కోసం చేస్తారు. దాని అభిచార యాగాలు ఉన్నాయి. శత్రువులను సంహారం చేయడము, ప్రయోగాలు చేయడము, దేశాన్ని నాశనం చేసేందుకోసమే అస్త్రశస్త్రాలను ప్రయోగించడం ఏవైతే ఉన్నాయో ఇటువంటివి
ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా అనువ్యాహార, శాపాలు పెట్టడము, నువ్వు నాశనం అయిపోదుగాక, అది ఇది అని. బ్రాహ్మణ విషయంలో ఈ శేనయాగాలు చేయడము, అభిచార యాగాలు, తర్వాత శాపాలు పెట్టడం అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి అపతనీయములు కావు, ఇవి అశుచికరములు అని అన్నాడు. ఏతావత తాత్పర్యం ఏమైనది? ఇదివరకు హారీతుడు చెప్పినటువంటి ఏ మాటలున్నాయో ఆ మాటలు ఆపస్తంభుడు అంగీకరించినట్టయినది. పతితుడైనటువంటి వాని ఏ పుత్రుడు ఉన్నాడో ఆ పుత్రుడు వాడు కూడా పతితుడే అవుతాడు, కానీ వాడు శుద్ధుడు గాడు అనేటువంటి విషయాన్ని అంగీకరించినట్టయినది. ఆ తర్వాత 16వ సూత్రంలో పతనీయావితి హారీత, హారీతుడు మాత్రము పతనీయావితి మన్యతే. గడిచిన సూత్రంలో ఏమన్నాడు? శేనయాగం చేసినవాడు, తర్వాత శాపాలు పెట్టేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు పతితుడుగాడు, వాడు అశుచి అవుతాడు అన్నాడు. కానీ హారీతుడు దీన్ని ఒప్పుకోవడం లేదు. హారీతుడు ఏమంటాడు? హారీతుడు అనేటువంటి ఋషీశ్వరుడు తావపి పతనీయావితి మన్యతే. ఆ అభిచార హోమాలు చేసేవాడు, తర్వాత శాపాలు పెట్టేవాడు ఎవడైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా అశుచు అనే పేరుతో విలువబడరు, వాళ్ళిద్దరూ కూడా పతనీయులే అని తన అభిప్రాయాన్ని తెలియజేసినాడు. తర్వాత 17వ సూత్రంలో పతనీయ వృత్తిస్త్వశుచికరాణం 12 మాసాన్ 12 ద్వాదశాహాన్ 12 సప్తాహాన్ 12 త్ర్యహాన్ 12 ద్వాదశాహం సప్తాహం త్రియహం ద్వ్యహం ఏకాహం అని ఈ పతితుడైనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వానికి సంబంధించిన ప్రాయశ్చిత్తాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాయశ్చిత్తాలు ఎట్లా చేసుకోవాలి అనే విషయాన్ని గురించి ఈ సూత్రంలో చెప్పినాడు. ఏమంటూ ఉన్నాడు అనంటే, అశుద్ధిని కలిగింపజేసేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, అపరాధం చేసేవాడు ఎవడైతే ఉన్నాడో వాని కర్మలను అనుసరించి, వాడు చేసిన అశుచి కర్మలను అనుసరించి, వాటి హెచ్చుతగ్గులను అనుసరించి ప్రాయశ్చిత్తాలు అనేటువంటివి చేయాలి. ఎట్లా అనంటే 12 నెలలు లేదా 12 6 నెలలు లేదా 12 రోజులు, 2 రోజులు లేదా 7 రోజులు లేదా ఒక్కరోజు, 1 రోజు కానీ 7 రోజులు కానీ 15 రోజులు కానీ 12 రోజులు కానీ 12 నెలలు కానీ వానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తాలు ఉంటాయి. ఇన్ని రకాల ప్రాయశ్చిత్తాలు ఎందుకు అనంటే, వాడు చేసినటువంటి పాపముల యొక్క తారతమ్య భావాన్ని అనుసరించి ఈ ప్రాయశ్చిత్తాలు విధించాలి. బాగా పాపాన్ని చేసేవాడు పతితుడైనాడు, పతనీయుడైనాడు, అప్పుడు వానికి 12 నెలలు ప్రాయశ్చిత్తము. అందులో ఇంకొంత తక్కువగా వాడు పాపం చేసినాడు, వానికి 6 నెలల్లో 3 నెలలు తగ్గింపు అనేటువంటి ఉంది. వాడు చేసినటువంటి పాపాలు కనుక ఒకవేళ అవి స్వల్పములై ఉన్నాయి, పతన హేతువులైనటువంటి ఏ పాపాలు ఉన్నాయో అవి చాలా తక్కువగా ఉన్నప్పుడు ప్రాయశ్చిత్తాలు కూడా తక్కువ. 1 రోజులో కూడా ఆ పాపం తొలగించుకునేటువంటి ప్రాయశ్చిత్తాలు ఉంటాయి అనే విషయాన్ని ఈ సూత్రంలో తెలియజేసినారు. ఇత్యశుచికర నిర్వేషో యథాకర్మాభ్యాస. ఆ విషయాన్ని స్పష్టపరచడానికి 18వ సూత్రంలో ఇత్యేషో అశుచికర నిర్వేషో యథాకర్మాభ్యాస తథా వేదితవ్య. వాడు ఆచరించినటువంటి కర్మను అనుసరించి వానికి ప్రాయశ్చిత్తాలు అనేటువంటివి ఆచరించాలి. దీనిలో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, బుద్ధిపూర్వకముగా ఆచరించినప్పుడు పాపం అనేటువంటిది వాడు ఎక్కువగా చేసినాడు కాబట్టి వానికి ప్రాయశ్చిత్తాలు ఎక్కువగా ఉంటాయి. అబుద్ధిపూర్వకముగా చేసినాడు, అనుకోకుండా ఏదో పాపం జరిగిపోయినది, అటువంటి సమయంలో ప్రాయశ్చిత్తాలు ఉంటాయి, అవి తక్కువగా ఉంటాయి అనే విషయాన్ని గమనించాలి అని ఈ 18వ సూత్రాన్ని చెప్పి 10వ పటలంలో 29వ ఖండికను సమాప్తి చేసినాడు.
ఆ తర్వాత ఈ ప్రథమ ప్రశ్నలోని 11వ పటలంలో మొదటి సూత్రము విద్యయా స్నాతీత్యేకే అని, దానికి సంబంధించిన వివరణనంతా కూడా వచ్చే భాగంలో మనం విందాం. మహాదేవ.